హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంటీఎస్ అండ్ క్లర్క్ ఫైర్మెన్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రీసెంట్గా అయితే మనకైతే రిలీజ్ అవ్వడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ జాబ్స్. అండ్ దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మాత్రం మీకైతే అర్థం అవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ కడక్ వాస్లా పూణే నుంచి అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 21 డేస్లో అయితే మీకైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 21 డేస్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనం ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే జస్ట్ రిజిస్ట్రేషన్ ఎలా వేసుకోవాలనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రూప్ సికి సంబంధించిన వేకెన్సీస్ ఇవి వచ్చేసి ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా మనకైతే ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అయితే మనకైతే భర్తీ చేయడం జరుగుతుంది. పోస్టులు చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్. ఇందులో వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 18 to 27 లోపల అయితే ఏజ్ ఉండాల్సి ఉంటుంది. మనకి పే స్కేల్ చూసుకుంటే 19,900 to 63,200 ఈ మధ్యలో అయితే మనకైతే పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 6 వేకెన్సీస్, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్కి అయితే 1 ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి 16 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. ఇందులో చూసుకుంటే 18 to 27 లోపల ఏజ్ ఉన్న వాళ్ళు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. 25,500 అయితే మినిమం, మ్యాక్సిమం 81,100. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే ఒక పోస్ట్ అంటే ఒకటే పోస్ట్ అయితే ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డ్రాట్స్మ్యాన్లో చూసుకుంటే మనకి 18 to 27 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 25,500 అయితే మనకి బేసిక్ పే, మ్యాక్సిమం వచ్చేసి 81,100 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి 2 పోస్టులు, టోటల్ వచ్చేసి 2 వేకెన్సీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇందులో సినిమా ప్రొజెక్టనిస్ట్, ఇందులో చూసుకుంటే 18 to 25 లోపల ఉన్నవారు సినిమా ప్రొజెక్టనిస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 19,900 అయితే బేసిక్ పే ఉండడం జరుగుతుంది. 63,200 అయితే మ్యాక్సిమం, ఒకటే పోస్టు అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి కుక్లో వచ్చేసి మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం 25 అండ్ 19,900 అయితే శాలరీ బేసిక్ పే అండ్ మ్యాక్సిమం వచ్చేసి 63,200 అయితే కేటాయించడం జరుగుతుంది. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 10 అండ్ ఎస్టీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 2, టోటల్ వచ్చేసి 14 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంపోజిటర్ కమ్ ప్రింటర్. ఇందులో వచ్చేసి మినిమం ప్రతి దానికైతే మినిమం అయితే 18 ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి ఇందులో అయితే 25, 19,900 అయితే మనకి పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది బేసిక్ పే అండ్ మ్యాక్సిమం 63,200. టోటల్ వచ్చేసి ఒకటే వేకెన్సీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సివిలియన్ మోటార్ డ్రైవర్. ఇందులో వచ్చేసి మ్యాక్సిమం 27 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. 19,900 అయితే మినిమం, 63,200 మ్యాక్సిమం, టోటల్ వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కార్పెంటర్లో చూసుకుంటే మ్యాక్సిమం 25 ఇయర్స్ అండ్ బేసిక్ పే చూసుకుంటే 19,900. టోటల్ వచ్చేసి మనకి 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. 63,200 అయితే మనకైతే మ్యాక్సిమం పే అయితే ఉండడం జరుగుతుంది. ఫైర్మెన్లో వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి మనకి 27 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో పేమెంట్ చూసుకుంటే మనకి 19,900 అయితే పర్ మంత్ అయితే శాలరీ ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చేసి 63,200 అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ 2 వేకెన్సీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టీఏ బేకర్ కన్ఫెక్షనర్. ఇందులో మ్యాక్సిమం 25 ఇయర్స్ ఒకటే వేకెన్సీ ఉండడం జరిగింది. బేసిక్ పే 18,000 నుంచి స్టార్ట్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టీఏ సైకిల్ రిపేరర్. ఇందులో మ్యాక్సిమం 25 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18,000 బేసిక్ పే, 56,900 వచ్చేసి మనకి మ్యాక్సిమం 2 వేకెన్సీస్ మాత్రమే ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి టీఏ ప్రింటింగ్ మిషన్ ఓపీటీఆర్. ఇందులో వచ్చేసి మ్యాక్సిమం 25 ఇయర్స్, 18,000 వచ్చేసి బేసిక్ పే మనకి అండ్ మ్యాక్సిమం పే వచ్చేసి మనకి 56,900 అయితే మ్యాక్సిమం పే ఇవ్వడం జరిగింది. ఒకటే వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ టీఏ బోర్డ్ రిపేరర్. మ్యాక్సిమం 25 ఇయర్స్, 18,000 బేసిక్ పే, 56,900 వచ్చేసి మ్యాక్సిమం, ఒకటే పోస్ట్ అయితే ఇందులో ఉండడం జరిగింది. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్. ఇందులో వచ్చేసి అయితే మనకైతే 78 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వేకెన్సీ వచ్చేసి ఎస్సీకి, నెక్స్ట్ ఎస్టీకి అయితే 5 కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఓబీసీకి అయితే 52 అండ్ ఈడబ్ల్యూఎస్కి 15. టోటల్ అయితే 151
వేకెన్సీస్ వచ్చేసి మన ఎంటీఎస్కి మాత్రం కేటాయించడం జరిగింది. ఇందులో టోటల్ వచ్చేసి మనకి 198 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎంటీఎస్కి మాత్రం 151 అయితే మనకైతే వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. ఒకవేళ ఎంటీఎస్ ఎవరైతే అప్లై చేసుకోవాల్సి అనుకుంటుంటారో వాళ్ళకైతే 30 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 3 years అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరుగుతుంది. అండ్ 28 years లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు, ఓబీసీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ తోటి కలిపి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పర్సన్స్, ఈ పర్సన్స్కి వచ్చేసి మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ వచ్చేసి మనకైతే ఈ వెబ్సైట్ NDACVERECT.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందో రిలీజ్ అయిన కాంచి 21 daysలో మీరైతే అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ లింక్ ఉంది, లింక్ పైన క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే అందులో పేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా క్లిక్ చేయగానే మనకైతే ఇలా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకైతే పోర్టల్ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ నేమ్, మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లేదంటే పూర్తి నేమ్ ఇక్కడ కొట్టేసిండి. యాజ్ పర్ 10th certificateలో మీ పేరు ఎలా ఉందో అలా అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, ఏ ఇయర్, ఏ మంత్, ఏ డేట్, యాజ్ పర్ 10th మీ 10thలో ఎలా ఉందో అలా అయితే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఎంటర్ చేయండి, క్లారిటీగా చూసుకోండి. అండ్ మీ పాస్వర్డ్ వచ్చేసి మీరైతే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చేసి ఎలా క్రియేట్ చేసుకోవాల్సి అంటే మీ నేమ్ ఒకవేళ అరుణ్ అనుకుందాం, అరుణ్ @123 అలా డిఫరెంట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ పెట్టేసి మేల్ ఆ ఫీమేల్ క్లిక్ చేసుకొని క్యాప్చా ఉంది, క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి రిజిస్టర్ లాగిన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓటీపీ రావడం జరుగుతుంది అనుకుంటే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకైతే రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు లాగిన్ ఉంది కదా, ఇక్కడ మీ లాగిన్ నేమ్ అండ్ ఎంటర్ పాస్వర్డ్, ఏ పాస్వర్డ్ పెట్టిండ్రో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయండి. ఫిలప్ చేసేసి మీరైతే సబ్మిట్ చేయండి. మనకైతే ఎంటీఎస్లో వచ్చేసి 151 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్ వచ్చేసి 151 వేకెన్సీస్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో అయితే 151 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. దీనికి జస్ట్ 10th class పాస్ కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఇదైతే 25th నాడు అయితే రావడం జరిగింది. అంటే మనకి మ్యాక్సిమం February 15th లేదా 14th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం జరుగుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.